హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలూస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశల్లోకి కాంబినేషన్గా టేస్టీగా ఉండే వడకర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వడకర్రీని తయారు చేసుకోవడానికి ముందుగా పచ్చిశనగపప్పును 4 గంటలు నానబెట్టి మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ శనగపప్పు మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్స్లో ఫిల్ చేసి ఆవిరి మీద 15 నిమిషాలు ఉడికించుకోవాలి. వడకర్రీని వడలు చేసి తయారు చేస్తారు కదా, అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వడల్ని డీప్ ఫ్రై చేసే పని లేకుండా ఉంటుంది. 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి శనగపప్పు మిశ్రమాన్ని మరొక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత చేత్తోనే ఉండలేమీ లేకుండా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు వేసి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ కాస్త రంగు మారిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసి వేయించండి. హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకొని ఇదంతా బాగా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి 3 నిమిషాలు వేయించండి. అడుగు పట్టకుండా ఫ్లేమ్ని లోలోనే పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడినంత వేడి నీళ్ళు పోసి ఉడికించుకోండి. కర్రీ బాగా ఉడికిన తర్వాత చివరగా వేయించిన ధనియాలు, సోంపు పొడి వేసి కలుపుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వడకర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.